నమస్తే పీపుల్, వెల్కమ్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈ రోజు వీడియోలో ఆవకాయ పచ్చడి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి పట్టాల్సిందే. ఆవకాయ అంటే అది పచ్చడి కాదు గాయస్, అది ఒక ఎమోషన్. మన తెలుగు వాళ్ళకి ఈ ఆవకాయకి మించిన ఈజియెస్ట్ పికిల్ అంటూ ఏది ఉండదు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. బట్ మనకి మెజర్మెంట్స్ అనేది తెలిసి ఉండి ఆ కొలతలతో చేసుకుంటే మన ట్రెడిషనల్ మంచి టేస్టీగా ఉండే మ్యాంగో పికిల్ని చేసేయచ్చు. ఈ ఆవకాయ పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసేద్దాం. పచ్చి మామిడికాయల్ని ముక్కలుగా చేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ లేదా సాల్ట్, పసుపు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, పల్లి నూనె లేదా నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారంటే ముందు రోజు సాల్ట్, ఆవాలు, వెల్లుల్లిని 1 అవర్ లేదా 2 అవర్స్ ఎండలో పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకునే మిక్సీ జార్స్ ని కూడా తడి లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మనకి కావాల్సిన మ్యాంగోస్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగోస్ కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు. ఈ మామిడికాయల్ని వాష్ చేసుకుని తడి లేకుండా క్లాత్ తో క్లీన్ చేసుకుని అప్పుడు మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ కాకుండా మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజులో తీసుకోండి. ఇప్పుడు తడి లేకుండా క్లాత్ తో తుడుచుకున్న మామిడికాయల్ని ఒక 20 మినిట్స్ ఫ్యాన్ కింద ఉంచండి. మీడియం సైజులో కట్ చేసుకున్న మామిడి ముక్కల్లో లోపల జీడి ఉంటుంది. అది తీసేసి అట్లానే ఒక లేయర్ కూడా ఉంటుంది. అది తీసుకుని ఒక పొడి క్లాత్ తో క్లీన్ చేసుకోండి. మామిడి ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి గ్రైండ్ చేసుకోవాల్సినవి రెడీ చేసుకుందాం. వెల్లుల్లి 150 గ్రామ్స్ లేదా మనకి ఎన్ని కావాలంటే అన్ని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్ వెల్లుల్లిని కోర్స్గా బ్లెండ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామిడి ముక్కల్ని 3 kgs తీసుకున్నాను. అందరి ఇంట్లో వేయింగ్ మిషన్ ఉండదు కాబట్టి ఎక్కువగా గిన్నె కొలతలతోనే చేస్తారు. ఇక్కడ చూస్తున్నట్లుగా ఆ గిన్నె కొలతలతో 3 గిన్నెలు మామిడి ముక్కలను తీసుకున్నాను. మీరు తీసుకునే గిన్నె ఏదైనా పై నుంచి కింద వరకు ఒకటే వాల్యూమ్ ఉండేలా తీసుకోండి. పచ్చడిని కలిపే రోజు 3 kgs ముక్కలకి 1 kg ఆయిల్ని వేసుకోండి. నెక్స్ట్ డేకి 100 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవడం కోసం పెద్ద బేషన్ లాంటిది పెద్దది తీసుకోండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం. ఇక్కడ చూస్తున్నారుగా ఆ మెజరింగ్ దానితో 2 కప్స్ తీసుకున్నాను. 450 గ్రామ్స్ లేదా 750 గ్రామ్స్ తీసుకోవచ్చు మీరు తినే కారంని బట్టి. పచ్చళ్ళ కారం మాత్రమే తీసుకోండి. సెకండ్ ఇంగ్రీడియంట్ ఆవపిండి. ఇంట్లో ఆవాలు తీసుకొచ్చుకుని గ్రైండ్ చేసుకోవచ్చు పౌడర్లా, లేదా బయట కూడా దొరుకుతుంది. కారం తీసుకున్న దానితోనే 1 కప్ ఫుల్ కప్ తీసుకున్నాము. థర్డ్ ఇంగ్రీడియంట్ మెంతులు తీసుకున్నాము. 3 or 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, పౌడర్ని తీసుకోలేదు. ఫోర్త్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. 1 కప్ జీలకర్రని తీసుకున్నాము. 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంగ్రీడియంట్ వెల్లుల్లిని కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సాల్ట్. సాల్ట్ అనేది 1/2 kg తీసుకున్నాను. ఫస్ట్ డే తక్కువనే తీసుకోవాలి, ముక్కకి ఎక్కువగా పట్టేస్తుంది కదా. సెకండ్ డే చూసుకుని కరెక్ట్గా కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపు. పసుపుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. బాగా అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనము డైరెక్ట్ ఆయిల్ని ప్యాకెట్ నుంచే తీసుకుంటున్నాము, కాగబెట్టకుండా. ఇక్కడ ఒక గిన్నె తీసుకుని అందులో 1/2 లీటర్ ఆయిల్ని వేసుకున్నాను. అందులో మామిడి ముక్కలని డిప్ చేసి తీసుకోవడం వల్ల ఇట్లా మామిడి ముక్కలకి అన్నిటికీ కలిసేలా ఆయిల్ని డిప్ చేసి తీసుకుంటే పచ్చడి పాతది అయ్యే కొద్దీ ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్లో డిప్ చేసుకుని ఇందులో కలుపుకుని ముక్కల్ని ప్లాస్టిక్ కంటైనర్లో, గ్లాస్ జార్లో లేదా ట్రెడిషనల్ పచ్చడి జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఆయిల్లో డిప్ చేసుకుంటూ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్లో కలుపుకుని అందులో వేసుకోండి. అన్నీ అట్లానే చేసుకుని ఈ ప్లేట్లో ఉన్నది కూడా వేసుకుని బాగా మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. మనం మొత్తం 1 లీటర్ ఆయిల్ని తీసుకున్నాము.
మొత్తం ఒక లెవెల్గా స్ప్రెడ్ చేసుకుని ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద ప్లేట్ పెట్టుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని గట్టిగా కట్టేయండి. చూస్తున్నారు కదా, సెకండ్ డేకి ఆయిల్ అనేది పైకి తేలింది. 3 డేస్ పాటు పచ్చడిని ఊరనివ్వాలి. సెకండ్ డేకి ఒకసారి ఓపెన్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్, కారం, ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ని పచ్చి ఆయిల్నే వేసుకుంటున్నాము. కారంని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కంటే కూడా ఎక్కువగా సాల్ట్, ఆయిల్ని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంకొన్ని వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఒక లెవెల్గా స్ప్రెడ్ చేసుకుని ప్రెస్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ ఫస్ట్ డే లానే మూత పెట్టుకుని క్లాత్ వేసుకుని గట్టిగా కట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ డేకి చూసారా ఆయిల్ ఎంతలా తేలిపోయిందో. ఈ పచ్చడిని ప్లాస్టిక్ కంటైనర్స్లోకి తీసుకుంటున్నాము. సంవత్సరం అంతా పచ్చడి ముక్క మెత్తపడకుండా, రంగు మారకుండా చాలా మంచి టేస్టీతో చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి ఎమోషన్ అంటే ఇదే గాయ్స్. అంతా తీసేశాక ఆ ఊరిన గిన్నెలో రైస్ వేసుకుని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. సో మీరు కూడా ట్రై చేసేయండి.